నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సో తాడిపత్రిలో మరలా ఫ్యాక్షన్ అయితే మరలా పుంజుకోబోతుందని కొన్ని వార్తలు వస్తున్నాయి. మనం కూడా కొన్ని వీడియోలు చూస్తున్నాము. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే అపోజిషన్ పార్టీకి అయితే వార్నింగ్ ఇస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆ లాస్ట్ టైం వాళ్ళు ఎవరైతే వీళ్ళు ట్రావెల్స్ కొన్ని వెహికల్స్ ఉన్నాయో అది పర్మిషన్స్ ఉన్నా సరే ఇది పర్మిషన్ లేనట్టుగా సృష్టించి ఆ వెహికల్స్ అయితే సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించారని ఆ పోలీసులను అయితే బెదిరించడం, చంపేస్తారని బెదిరించడం. సో అలా కొన్ని వీడియోలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. సో మరలా ఇప్పుడు రాయలసీమలో మరలా ఇప్పుడు ఫ్యాక్షనిజం మరలా పులుముకుంటుంది అనుకుంటున్నారు. ఫ్యాక్షనిజం ఎందుకు అంత పెద్ద పదం వాడుతున్నారు మీరు? ఇప్పుడు ఒకటి వాళ్ళు అలా చేశారు కాబట్టి మళ్ళీ వీళ్ళు ఇలా చేస్తే కక్ష సాధింపు అంటారు. పోనీ వీళ్ళు అసలు ఫస్ట్ దీనికి తెరలేపింది ఎవరు, లేవనెత్తింది ఎవరు? కోడెల శివప్రసాద్ లాంటి టైగర్ అనుకునే లాంటి వ్యక్తి మరణం అంచులకి చనిపోయారు కదా. అట్లాంటి పరిస్థితులకు దారి తీసింది ఎవరు? గల్లా జయదేవ్ లాంటి వ్యక్తి రాజకీయాలు వద్దురాబాబులో నమస్కారం పెట్టేసి నేను ఇక్కడ వ్యాపారం కూడా చేయలేను, ఇక్కడ కొంత యూనిట్ ఉంది, మిగతా యూనిట్ తెలంగాణకు ఎక్కడికో తరలించేస్తానని చెప్పి ఇక్కడ కేటీఆర్ గారు కలిస్తే తప్పమాట కేటీఆర్ గారు ఒప్పుకున్నారు. దాని కొనసాగింపుగా రేవంత్ రెడ్డి గారు కూడా ఒప్పుకుంటున్నారుగా. ఇప్పుడు వరంగల్ దగ్గర ఎక్కడో ప్లేస్ ఇవ్వడానికి కూడా కేటీఆర్ ఊకే చేశాడు కానీ నేను ఇవ్వనని రేవంత్ రెడ్డి అంటున్నారా? లేదు కదా. అది కదా రాజకీయం. అల్టిమేట్ గా ప్రజలు ఇబ్బంది పడకూడదు, అభివృద్ధి కుంటు పడకూడదనే కదా. లేదు, చంద్రబాబు నాయుడు తెచ్చాడు కాబట్టి నువ్వు అసలు ఒకటి ఉండడానికి వీల్లేదు. చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్ట్ చేశాడు కాబట్టి ఆ ప్రాజెక్ట్ మరి పూర్తి అవ్వకూడదు. ఇది ఎక్కడ లెక్క బాబు? దీన్ని ఏమంటారు చెప్పండి. నాకు దక్కంది ఎవరికి దక్కకూడదని సినిమాల్లో కొంతమంది విలన్స్ చూపిస్తుంటారు. వాళ్ళకి ఒక సెపరేట్ పదం ఉంటుంది. మనం ఇప్పుడు పదం వాడొచ్చు వాడకూడదు నాకు తెలియదు. అట్లాగా చేయడం వల్ల లాభం ఏంటి? ఇప్పుడు ఆయన దివాకర్ ట్రావెల్స్ అనేది మనం చాలా జేసీ ట్రావెల్స్ దివాకర్ ట్రావెల్స్ కూడా ఉన్నాయి. మేబీ సిస్టమ్ కన్సర్న్ అయ్యింది. ఇప్పుడు ఒకప్పుడు కేసినేని ట్రావెల్స్ ఎలాగో విజయవాడ ఇది ఫేమస్. నాకు తెలిసి రాయలసీమ అక్కడ ఎక్కడికైనా బెంగళూరు కానీ హైదరాబాదు వైజాగ్ ఇవన్నీ కూడా దివాకర్ ట్రావెల్స్ అని కూడా ఉండేవి. మరి ఇవన్నీ ఎందుకు మూలపడిపోయి కుంటుపడ్డాయి? అక్రమంగా కేసులు బనాయించబట్టే కదా, అక్రమంగా ఇరికించబట్టే కదా. ఎందుకు అలా అంత అవసరం ఏముంది అంటాను నేను. రాజకీయం చేయండి అయ్యా, వాడికి ఏం లేదు బెదిరి బాబు నువ్వు నీకు పోటీకి ఇంకోటి పెట్టు, అప్పుడు అది కాంపిటీషన్ సత్తా. అంటే ఎదుటివాడు మనం గెలవాలని కోరుకోవాలి కానీ ఎదుటివాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకోవద్దు ఎప్పుడు కూడా. అలాగే బిజినెస్ లో కూడా ఆడి మీదకి మనం కనీసం ₹1,00,00,000 టర్న్ ఓవర్ పెంచాలరా అని కసిగా చెయ్యాలి తప్ప ఆడి టైర్లు దొంగలించేసి వాడి బస్సులు తగలబెట్టేసి ఇది కాదు బిజినెస్ అంటే. అది ఎప్పటికైనా ప్రమాదమే. నీకు 1,000 చూపిస్తే 3,000 నా వైపు చూపిస్తాయి. చిన్న ఎగ్జామ్ అంటే ఇట్లాంటి ఎన్ని తప్పులు ఎన్ని ఇబ్బందులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొన్నారంటే చాలా మంది చెప్పేది కూడా ఆయన జాతకరీత్యా రాజయోగం ఉన్నా ఆయన ఎందుకు అవ్వలేకపోయాడంటే ఇట్లాంటి ఎంతో మంది యొక్క బాధ అనేది కరెక్ట్ కాదు. బాధ పెట్టడం అనేది ప్రత్యక్ష ఇప్పుడు ఆయన చెయ్యకపోవచ్చు, ఆయన పేరు చెప్పుకొని అనుచరులను చెలరైపోవచ్చు. మరి అది చూసుకోవాలిగా శాంతి భద్రతల పరంగా. ఇప్పుడు నిన్న మొన్న అచ్చెన్నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. తెలుగు తమ్ముళ్ళకి అది ఊతమివ్వడానికి ఇచ్చారా, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇచ్చారా, లేదట వైసీపీలు గతంలో చేసిన దానికి వార్నింగ్ గా ఇచ్చారో తెలియదు కానీ మొత్తానికి స్టేట్మెంట్ ఇచ్చారుగా. తమ్ముళ్ళు మీరు వెళ్ళండి, పసుపు బిల్ల పట్టుకొని వెళ్ళండి, ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా మీకు కుర్చీ వేసి కూర్చోబెట్టి టీయో కాఫీ ఇచ్చి మరీ పనిచేస్తారు, చేయకపోతే నాకు చెప్పండి అన్నట్టుగా చెప్పారు. అది ఒక విధంగా ఉద్యోగులను చులకం చేయడం కాదు, తోటి కార్యకర్తలకి ఊతమిచ్చేలాగా ఎంకరేజ్మెంట్ కోసం మాట్లాడారు. ఎందుకు? గత 5 ఏళ్లలో నలిగిపోయారు. అదే అచ్చెన్నాయుడు గారికి బాగా సన్నిహిత కుటుంబాలు చుట్టుపక్కల ఊర్ల గ్రామాలన్నీ సర్పంచులు కూడా అచ్చెన్నాయుడు గారికి అత్యంత ఆత్మీయులు. పైగా ఆయన సామాజిక వర్గం చెందిన వాళ్ళు. నాకు తెలిసి ఒక 5-6 గ్రామాల వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆయన నియోజకవర్గం సరౌండింగ్స్ కాన్షియన్స్ లో. ఆ నియోజకవర్గం సంబంధించిన ఎవరైతే సర్పంచులుగా ఉన్నారో, పెద్దవాడు అన్నయ్య సర్పంచ్ అయితే తమ్ముడికి ఒక మార్కెట్ చైర్మన్, లేకపోతే ఇంకోటికి ఎంపీటీసీ, ఇట్లాగా ఆయన అందరికీ వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యాలైనా వెళ్ళి ఆశీర్వదించి వచ్చే అచ్చెన్నాయుడు గారికి లాస్ట్లో ఎంత దెబ్బేశారంటే బలవంతంగా వైసీపీలో కొంతమంది తీసుకెళ్లి వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఇంటికి వెళ్ళి కలిసి అన్ని చేశారు లాగి. వాళ్ళు సరిగ్గా ఇంకా ఎలక్షన్స్ 3 నెలలు ఉన్నాయనగానే వెళ్ళి నాయుడు గారి కాళ్ళ మీద పడిపోయారు. అయ్యా మాకు కళ్ళు మూసుకుపోయాయి, మా పిల్లకి ఇచ్చుకున్నాం, మా పిల్లకి ఇచ్చేంతో పాటు మా పిల్లకి ఇచ్చిన మా అల్లుడు వైసీపీ అవడం వల్ల పిల్లకి ఇబ్బంది అవుతుందేమో మొహమాటం గట్టి వెళ్లాల్సి వచ్చింది, మేము అనుకోకని చెప్పి మళ్ళీ ఈ వైసీపీలోకి వెళ్ళి అందరూ కూడా టీడీపీలోకి వచ్చి గుంపులు గుంపులకు వచ్చి చేరిపోయారు. వాళ్ళు వచ్చి వాపోయారు,
మరి అలాంటి వాళ్ళకి మరలా హక్కుని చేర్చుకోవడం అదే రాజకీయం. నా దగ్గర నన్ను ఈ 4 ఏళ్ళు నన్ను పట్టించుకోలేదు తెలిపే గడిచిన 40 ఏళ్ళు ఇంతనే ఉన్నాడు, ఈ 4 ఏళ్ళు లేరు వాళ్ళు. ఏం మాయ కమ్మిందో అనుకుని అర్థం చేసుకుని చేరదీయాలి. కానీ నన్ను వద్దనుకుని వెళ్ళావు కదా పో అని అంటే అదేం రాజకీయం? మళ్ళీ అచ్చినాడు కానీ అందరినీ చేరదీశారంట. పోనీ అయిపోయింది, మన పార్టీ వస్తుంది, చక్కగా పనిచేయండి, పని చేసుకుందాం చక్కగా, మళ్ళీ ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు, మంచి అభివృద్ధి అవుతుంది అని చెప్పారు కదా. అంటే అక్కడ ఎంకరేజ్మెంట్ తో పాటు ఇలాంటి స్టేట్మెంట్ అవసరం. దాన్ని ప్రతిపక్షాలు వేరేలా తీయచ్చు. అలా ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు గారికి ప్రెస్ మీట్ లో క్వశ్చన్ అడిగారు, సార్ ఇదంతా కేసులు బనాయిస్తే కక్ష సాధింపా అని అడిగారు. మరి గతంలో చేసిన దాన్ని వదిలేస్తే అంత మంచి ఎవరున్నా ఇప్పుడు? నువ్వు 10 సార్లు ముళ్ళుతో గుచ్చుతుంటే నేను 10 సార్లు నేను ఈ పువ్వుతో గుచ్చా, నువ్వు 11వ సారి కూడా ముళ్ళుతో గుచ్చితే నేనేం చేయాలి? 11వ సారి కూడా పువ్వుతో గుచ్చితే నేను చేతకాని అయిపోనా? అది ఉడుకు రక్తంకి ఎలా ఉంటుంది? ఇప్పుడు సీనియర్స్ కొంతమంది పోన్లే అబ్బా చూద్దాం, ఎందుకు గవర్నమెంట్ మంది కదబ్బా, ఎందుకు మీరు కంగారు పడతారు, వాళ్ళు రెచ్చగొట్టే పనులు చేస్తారు, మీరు ఏం చేయకండి అనొచ్చు. కానీ గతంలో అవమానించిన ఘటనలు, గతంలో వాళ్ళు బిహేవ్ చేసిన తీరు, ఇవన్నీ ఒకసారి నా ఎదురుగా చెడ్డీ కట్టుకు తిరిగినోడు ఈరోజు వైసీపీ లీడర్గా నా ఎదురుగా బిల్డప్ ఇస్తాడా అని ఎలా ఉంటది? జేసీ గారి ఇప్పుడు రాజశేఖర రెడ్డి లాంటి, చంద్రబాబు నాయుడు లాంటి సమకాలీన వ్యక్తి ఆయన, ఎంత నేమ్ ఫేమ్ ఆయన, మాజీ మంత్రి కదా. మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు అది కూడా ఆయన చూడకుండా ఆయనకి ఎన్ని కేసులు బనాయించి ఎన్ని ఇబ్బంది పెడితే మరి ఎట్లా ఇప్పుడు ఆయన మీదకే కదా ఒక సిఏ ఎగిరారని, ఆయన పేరేంటి మర్చిపోయాను, గోరంట్ల. ఒక సిఏ ఎరిగండి, సిఏ సిన్సియర్ పోలీస్ ఆఫ్ అని చెప్పి ఎత్తేసి ఆయనకి ఎంపీ సీట్ ఇస్తే ఆయన ఎంపీ కూడా అయిపోయాడు ఆయన. తర్వాత ఆయన రాసలేవో వీడియోలు బయటకు వచ్చావో ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ మరి ఆయన సిఏ ఎలా హీరో అయ్యాడు? జేసీ దివాకర్ లాంటి వ్యక్తిని ఢీకొడబట్టే కదా. మరి ఇప్పుడు ఆ జేసీ దివాకర్ గారికి ఇవన్నీ గుర్తుండవా? ఆ గుర్తుంటాయి కదా. కసి ఎట్లా అంటే చాదస్తం వచ్చేస్తుంది ఒక రకంగా. కాబట్టి దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. లేదంటే ఒరు బాబు మేము ఇలాగ ఉన్నాం, మేము మీకు ఇలా చెయ్యం, మేము కరెక్ట్గా ఉంటాం, కానీ మీరు మమ్మల్ని ఇది చేసే ప్రయత్నం చేస్తే మేము చట్టపరంగా పోతాం అన్నట్టుగా చెప్పాలి. కాకపోతే ఆయన అలాగ ఉండొచ్చు, కింద అనుచరులు అన్నా ఆడు మనకి ఎంత ఇబ్బంది పెట్టాడన్నా నొరలొద్దన్నా అని అనే వాళ్ళు కూడా ఉంటారుగా. అప్పుడు వాళ్ళని ఎటువంటి పరిస్థితులు చెప్పి ఆయన కూల్ చేస్తాడా? కింద అనుచరుల్ని చేయలేడుగా యువరక్తం. సో అలా చేయలేని సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలన్నీ బయటకు వస్తుంటాయి. అంటే మా గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు కనీసం మేమంటే ఏదో చూపిస్తాం, చూపించకపోతే నేను ఇంక పార్టీని కూడా వీడుతాను అనే స్టేట్మెంట్లు కూడా ఆయన ఇచ్చారు. అంటే ఒక రకమైన కసి అది ఉంటుంది. అది కాకపోతే కొద్ది రోజులు కంట్రోల్ అయితే అన్ని సర్దుమణిగిపోతాయి. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష విధిస్తే కక్ష సాధింపట, విధించకపోతే చేతకానాలంట. మరి ఎలా ఉండాలి? ఏ వెర్షన్ వెళ్తే కరెక్ట్? ఇట్లా చాలా ఆ కథనం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఇట్లాంటి నిర్భయ సంబంధించిన ఘటనే. వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కాబట్టి వాళ్ళని కాల్చిపడేశారే. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ కేసు ఎంతవరకు కొలిక్కొచ్చింది? దానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇదే మీరేమైనా తీర్పు ఇచ్చారా? దాని గురించి జడ్జికి కూడా ప్రశ్నిస్తారు. అద్భుతం కదా. సో ఇట్లాంటివి జరిగినప్పుడు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచిదే. అయితే ఇక్కడ ప్రాణాపాయం ఏమి లేదు కాబట్టి డిస్మిస్ మంచి నిర్ణయం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు, ఇప్పుడు ఆవిడ డిఎస్పీ నల్లి గారు కూడా ఉద్యమం టైంలో మానేస్తే ఆవిడ మళ్ళీ పిలిపించి సీనియర్ సుపీరియర్స్ తో కూర్చొని ఆవిడ ఉద్యమం కోసం మానేసింది, రాజీనామా చేసింది. ఆవిడ ఎలాగైనా అడ్జస్ట్ చేసి మళ్ళీ డిపార్ట్మెంట్లో పెట్టాలి. అలా ఎవరు చెప్తారా? ఆవిడ వచ్చి మళ్ళీ కలిసి సార్ మీరు వచ్చారు చూడండి అని చెప్పి అర్జీ పెట్టుకుని 4 సార్లు తిరిగితే అది మరి తెలంగాణ బంగారు తెలంగాణ అన్నారు గత ప్రభుత్వం 10 ఏళ్ళు. ఆ 10 ఏళ్ళు నల్లి ఒక్కసారి కూడా గుర్తు రాలేదా వీళ్ళకి? అది కదా మంచి డెసిషన్. సో అట్లాంటివి ఇప్పుడు ఈ డిస్మిస్ లాంటివి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని రకాల హర్షణీయ ఘటనలే. ఇప్పుడు ఒకళ్ళు నిజంగా తప్పు చేశారు లేదో పక్కన పెట్టినా ఆయన పేగ తీసేసి శిక్ష వేయలేదు కదా, జస్ట్ జాబ్ తీసేశారు.